మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం అంతా కాపాడి రాత్రి నష్టం నుండి పాదల దగ్గర తీసుకొచ్చిన నీ ప్రేమను కొందాం చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రతి మంగళవారం కూడా బైబిల్ స్టడీ కలిగి ఉండాలని ఆశపడినట్టుగా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీని పరిశుభ్రందరూ కూడా సాయం చేయండి ఆయన. నీ దాసుని సిలుచాటును మరుగుపరుచుకుని మాకు కావాల్సిన వాక్య భాగం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. చేరోజు నీ బిడ్డలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే జూమ్లో కనెక్ట్ ఉన్న వాళ్ళని కూడా పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి ఆయన. కుడి ఖాతా నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ సంస్థను చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 241, పాత పాటల పుస్తకంలో 239, సాంగ్ నెంబర్ 241, ఓల్డ్ సాంగ్ బుక్ 239. పాట సంఖ్య 241, పాత పాటలు పుస్తకం 239. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుని. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. 25 కొరతలేని మేలనిచే. 25 కొరతలేని మేలనిచే. తెచ్చే ప్రజలనందరినో తేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. సువార్త సైన్యమును నీచి భూమిపై శత్రుని పని నాపే. సువార్త సైన్యము నీచి భూమిపై శత్రుని పని నాపే. వినిన వారిని ప్రత్యేకించే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. పరిశుద్ధ సంగము గూర్చే నేర్పే సత్య మర్మములు. పరిశుద్ధ సంగము గూర్చే నేర్పే సత్య మర్మములు. సరిగా సాక్ష్యము స్థాపించే తేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్
పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే ఇండియాలో ఈ నగరు అంత్యోకయ వలె చేసే ఇండియాలో ఈ నగరు అంత్యోకయ వలె చేసే సంతముగను చేసుకొనే పాడి స్తుతించెదము స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే దర్శనమునిచి సరిగలో పరచే మనలా పరమ దర్శనమునిచి సరిగలో పరచే మనలా కరమునిచి నడిపించే పాడి స్తుతించెదము స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే సంగమర్మమును తెల్పి శీఘ్రముగనంపెను వార్త సంగమర్మమును తెల్పి శీఘ్రముగనంపెను వార్త మార్చే పాపులనందరినో చేరి స్తుతించెదము హల్లెలూయా పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుని పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే పాట సంఖ్య 616. ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది మలినావస్త్రములను
వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించె తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెన్ రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనెను పరమర్శించెన్ కను పాపవలే గాచెన్ కనుగొనెను పరమర్శించెన్ కను పాపవలే కాచెన్ రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యాకోబు వలె నుండి మీ ఇశ్రాయేలుగా మార్చెను యాకోబు వలె నుండి మీ ఇశ్రాయేలుగా మార్చెను తన స్వాస్యముగా తన భాగముగా తన జనముగా నైతిమి తన స్వాస్యముగా తన భాగముగా తన జనముగా నైతిమి రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వతములను సృజించే శ్రేష్టమైనవినిచే పర్వతములను సృజించే శ్రేష్టమైనవినిచే అబ్రహాము మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను అబ్రహాము మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో
రాజువలే ప్రభువు రెక్కలతో మము మోయన్ అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపును అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపును రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యేసుని సత్యములు పర్వత శిఖరములు యేసుని సత్యములు పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యెషయా ప్రవచనములు రక్షణ వివరములు యెషయా ప్రవచనములు రక్షణ వివరములు శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము శిఖర శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది బైబిల్ పల్ల పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़ोगे
इसका रोज बरोज मार्ग में कदर कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल। లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 14 నుంచి 17 వచనం వరకు చదువుకున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 14 నుంచి 17 వచనం వరకు. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతంగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. దేని సహాయం అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఇది నన్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా ప్రభా, ప్రతి మంగళవారము వాక్యపట్నం కలిగి ఉండాలని ఆశపడిన రీతిగా ఈ రీతిగా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ అర్పించుకున్న దేవ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నీ యొక్క లేఖన భాగాలు మేము ధ్యానించిన వారమై ప్రభా, నాయన నీ యొక్క సన్నిధిలో మేము ఏ రీతిగా జీవించాలో ప్రభా, లోకంలో ఎట్లు నడుచుకోవాలో ప్రభా, ఏ రీతిగా మేము వెలుగుగా ఉండాలో మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీ మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చిన దేవుడుగా ఉన్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా ప్రభా, నేను కూర్చున్న లేఖనాలు మేము ధ్యానిస్తుండగా నీవే మాటతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, అమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారితో ప్రభా, నేను నిన్ను కూర్చున్న లేఖనములో వచనముల భావం అంతా వారికి తెలిపిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా ప్రభా, నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా నిన్ను కూర్చిన ప్రభా జ్ఞానము మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మేము ప్రభావాన్ని ఆరోపిస్తున్నాం. ప్రభా, నిలబడుచున్న నేను అపాత్రను అయోగ్యుడిని ఎన్నికలేమని గుర్తెరుగుతున్నాం. కేవలం నీ శక్తి చేత నన్ను నింపి నీ నోటు బోరుగా మాత్రమే మేము ఆడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవసరమైన మాటలు మాకు అనుగ్రహించి క్షేమము మేలు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, అవును ప్రభా, నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషంలో నీ యొక్క కుడి చేతిలో నిత్య సుఖంలో నన్ను జ్ఞాపకం చేస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి సుఖాలను మేము అనుభవించగలిగినట్లు, నీ యొక్క సంతోషము ఆనందాన్ని మేము అనుభవించగలిగినట్లు మాకు సాయం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీ యొక్క ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని సెలవిస్తూ వచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి రీతిలో నీ ఆవరణంలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు చెల్లిస్తూ, నీ యొక్క మాటల ద్వారా ప్రభా క్రీస్తు యొక్క జ్ఞానంలో అభివృద్ధి పొందినట్లు మేము మాకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తూ, సమస్తమైన ఘనతామైన ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మా కొరకు తెరలా రాన్న యేసుక్రీస్తు సత్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత ఆదివారము ఈ యొక్క మాటలనే మనం ధ్యానిస్తూ వచ్చాము. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 16వ అధ్యాయంలో తన శిష్యులతో కొన్ని విషయాల్ని పంచుకుంటున్నట్లుగా మనం ఆ సందర్భంలో చూస్తూ వచ్చాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తా వచ్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చిన భాగం ఏంటంటే, ఇక్కడ ఆయన ఒక అన్యాయస్తుడు లేదా ఒక గృహ నిర్వాహకుడిని చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి ఎట్లా ఉంటున్నాడంటే, ఈయన ఏం చేస్తున్నాడు, యజమాని యొక్క ఆస్తిని మొత్తము పాడు చేయటంలో బిజీగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి వ్యక్తిని యజమానుడు పిలిచి ఏం చేస్తూ ఉన్నాడు,
ఆయన్ని ఏంటి నీ యొక్క లెక్క ఏంటి అని చెప్పి అడుగుతా వచ్చినప్పుడు ఆ యొక్క గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే తను ఆ, ఏదో ఒక రీతిగా ఇప్పుడు యజమానుడు నా దగ్గర లెక్క చూసినప్పుడు నేను దొరికిపోతానని గ్రహించి ఏం చేస్తా ఉన్నాడంటే తను అన్యాయంగా లేదంటే ఏదో ఒక రీతిలో తప్పించుకోవాలి, ఏదో ఒక రీతిలో తను ఈ లోకంలో జీవనం సాగించడం కొరకై ఇంకో వ్యాపారం ఏదన్నా వెతుక్కోవాలి, లేదంటే ఇంకో మార్గం ఏమైనా వెతుక్కోవాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే యజమానుడు లెక్క చూస్తా వచ్చినప్పుడు తను ఎలాగో దొరికిపోయినప్పుడు తను ఏం చేయడానికి ఇష్టపడట్లేదంటే తను కష్టపడడానికి ఇష్టపడట్లేదు, అంతేకాకుండా భిక్షం ఎత్తి అడుక్కోవడానికి ఇష్టపడట్లే. కాబట్టి తాను ఏం చేయాలనుకుంటున్నాడంటే ఏదో ఒక రీతిగా ఉపాయంతో తప్పించుకోవాలని ఆశపడతా ఉన్నాడు. అటు రీతిలో ఆశపడి ఇక్కడ 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తా వచ్చినప్పుడు నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియని అనుకొని తమ యజమానుని రుణస్సులో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గృహ నిర్వాహకత్వం చేసేవాడు యజమాని యొక్క పనివారిని పిలుస్తూ ఉన్నాడు, లేదంటే యజమాని దగ్గర అప్పు తీసుకున్న వారిని పిలుస్తూ ఉన్నాడు. వారిని పిలిచి అంటున్నాడు, మీరు యజమానికి ఎంత అచ్చి ఉన్నారు, మీరు యజమానికి ఎంత ఇవ్వాలి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అడుగుతా ఉన్నప్పుడు కొందరు ఏం చెప్తా వచ్చారంటే 100 మణుగుల నూనె అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇకపై మీరు 100 మణుగులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50 మణుగుల నూనె మాత్రం ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి వారిద్దరి మధ్యలో ఏం కలుగుతా వచ్చింది, స్నేహం అనేది ఏర్పడతా వచ్చింది. తర్వాత ఇంకో ఆయన పిలుస్తూ ఉన్నాడు. వాడిని అడిగినప్పుడు వాడేమని చెప్తా ఉన్నాడంటే 100 తులముల గోధుమలు అని చెప్తా వచ్చాడు. ఇప్పుడు వాడితో అంటున్నాడు, నీ చీటీ తీసుకొని దాంట్లో 80 తులములని రాసుకో అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క యజమానుడు కానీ ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. యజమానికి తెలియకుండా జరిగిందంటే యజమానికి ఏమైంది, ఈ యొక్క విషయం తెలిసిపోయింది. అందుకే 8వ వచనంలో రాయబడతా వచ్చింది, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఈ యొక్క వ్యక్తి ఏదో ఒక రీతిగా జీవనం సాగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఈ యొక్క సందర్భాన్ని శిష్యులకు తెలియజేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న దేవుని యొక్క ప్రజలైన వారు లేదా ఆయన శిష్యులు కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు వీరు ఎలా ఉంటున్నారంటే లోకంలో ఉన్నప్పుడు ఖాళీగా ఉంటా ఉన్నారు, అంటే ఎటువంటి ప్రయాస దేవుని కొరకు పడని వారుగా ఉంటున్నారు. ఇంకో ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఇంకో సంఘటన మనం చెప్పుకుంటే వారు అశ్రద్ధగా లేదంటే అజాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధికి లేదా దేవుని యొక్క మాటలకు భయపడిన వారుగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఇష్టపడేది ఏంటంటే దేవుడు అందుకే ప్రయాసపడి భారం మోసుకొని నా సమస్త జనులారు నా ఎదుకు రండి అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11:28 జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. దేవుడు ఎలాంటి వారిని ఆశపడుతున్నాడంటే ఇక్కడ ప్రయాసపడి కష్టపడే వారిని ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో ఏదో ఒక రీతిగా కష్టపడే వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. కాబట్టి వారిని ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు, వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే లోకంలో ఎంతోమంది కష్టపడే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని ఈ లోక సంబంధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా లోకరీతిని వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు రక్షించబడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడే వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అంతేకాకుండా ఎవరైతే రక్షించబడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడని వారుగా ఉంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క మాటల ద్వారా హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాడు. వారితో చెప్తా ఉన్నాడు, నేను ఎలాంటి వారిని దృష్టిస్తున్నాను, నువ్వు మంచి పనులు చేస్తున్నావా చెడ్డ పనులు చేస్తున్నావు, ఎలాంటి పనులు చేసినా నేను దృష్టిస్తున్నాను. నీ యొక్క ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందాలంటే నువ్వేం చేయాలి, ముందు కష్టపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏ రీతిగా కష్టపడాలని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అయితే ఈ గృహ నిర్వాహకుడు తను లోక సంబంధంగా లోకరీతిగా ఏం చేస్తా ఉన్నాడంటే కష్టపడుతూ ఉంటున్నాడు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే అక్కడ 8వ వచనంలోనే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా
యుక్తిపరులై ఉన్నారు. ఈ లోకంలో ఉన్నవారు ఎంతో తెలివితేటలు ప్రదర్శించేవారుగా ఉంటున్నారు. అయితే మీరేమీ తక్కువ కాదని చెప్తున్నాడు. వెలుగు సంబంధులైన మీరు మీ వెనకాల ఎవరున్నారు? లోకంలోని వారికి ఎంతో యుక్తి ఉంటే మీ వెనకాల ఎవరున్నారంటే మీ ప్రభు ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా 9వ వచనం 10వ వచనంలోనే ఈ మాటలనే యేసు ప్రభు వారు ఇక్కడ శిష్యులకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారంటే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండవు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం, మొదటిది కష్టపడాలి, రెండవది నమ్మకంగా ఉండాలి. అంతేకాకుండా ఎలా నమ్మకంగా ఉండాలని చెప్తున్నారంటే అది మీదైనట్లుగా నమ్మకంగా ఉండాలి. చాలాసార్లు మనము ఏం చేస్తామంటే మనదైతే ఎంతో జాగ్రత్త వహించే వారంగా ఉంటాము. అంతేకాకుండా మనది కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతో నిర్లక్ష్య స్వభావంతో మనం ఉంటాం. అయితే తిమోతి గురించి చక్కగా అపోజిట్ పౌలు కొలస్సీ సంఘంతో రాస్తూ ఒక మాట చెప్తా ఉంటాడు. అక్కడ చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇక్కడ రాయబడతా వచ్చింది. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసు నందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటివాడు ఎవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ అపోజిట్ పౌలు కూడా తిమోతితో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వారు ఎలా ఉంటున్నారు? ప్రతివాడు కూడా తన యొక్క సొంత పనుల్లోనే మునిగిపోతూ ఉన్నాడు. ఇది మనం చూస్తూ వచ్చినప్పుడు విశ్వాసులమైన మనం కూడా అనేక పర్యాయాలు ఎలా ఉంటున్నామంటే మన యొక్క సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు ఏ రీతికైతే ఈ వ్యక్తి తన కుయుక్తితో లేదా తన యుక్తితో ఏం చేస్తున్నాడు, తాను జీవించడం కొరకే ప్రయాసపడతా ఉన్నాడు. వాడంటే లోకానుసారంగా ఉన్నవాడు కాబట్టి, వాడు లోకరీతిగా ప్రయాసపడ్డాడు కాబట్టి దాన్ని బట్టి వాని యజమాని మెచ్చుకుంటున్నాడు. మనమైతే పరలోక సంబంధము, పరలోక ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాసపడినప్పుడు మన ప్రభువు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం ఇంకా కిందకు వచ్చి ఈ వచనాల్లోనే చూస్తూ వచ్చినప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకేం చెప్తా ఉన్నారంటే 11వ వచనం నుంచి, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయునో, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చునో, ఎవడను ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలన్నీ కూడా దేని గురించి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారంటే, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఈ లోక సంబంధమైన ధనాన్ని కూర్చుకునేవారుగా ఉంటున్నారు. అంతేకాకుండా పైకి ఎలా కనిపిస్తూ ఉన్నారు, భక్తిపరులుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఇందాక మనం చదువుకుంటా వచ్చాము, మనం మొదటిగా చదువుకుంటా వచ్చిన భాగాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూడండి 14 వచనం నుంచి, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనని అపహసించుచుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ధనం ఎంతో ప్రాముఖ్యమే, ధనము అవసరమే. అయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఈ లోకంలో ధనముతో చేసే పనులు అనేకమైనవి ఉంటాయి. అయితే దేవుని యొక్క ఆశ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని చెప్పి హబక్కుతో చెప్తా వచ్చాడు దేవుడు. అది ఇది నీకు నాకు కూడా తెలియజేసే విషయం ఏంటంటే, మనం కూడా ఎట్టి రీతిలో జీవించాలని ప్రభు యొక్క ఆశ అంటే మనం కూడా విశ్వాసంతో జీవించాలి. మన దగ్గర బహుశా డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు దేవుడు ఏ రీతికైతే కార్యాలు జరిగిస్తాడో, డబ్బులు లేనప్పుడు కూడా ఆ రీతిగానే కార్యాలు జరిగిస్తాడు. అయితే ఈ లోకము ఏం చూస్తూ ఉంటుందంటే,
లోకము దేన్ని బట్టి అతిశయిస్తుందంటే లోకము ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, పేరు ప్రతిష్టలను బట్టి అతిశయించేదిగా ఉంటుంది. అయితే దేవుడి యొక్క బిడ్డలు, రక్షించబడిన వారు దేన్ని బట్టి అతిశయించాలని చెప్పి ప్రభు యొక్క ఆశ అంటే విశ్వాసాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన విశ్వాసాన్ని బట్టి వారు అతిశయపడాలన్నది ప్రభు యొక్క ఆశ. ఇది నన్ను మనం చూస్తా వచ్చినప్పుడు ఈ యొక్క 14 నుంచి 17 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ మాటలు ఎంతో బహుశా మనం చదువుతా వచ్చినప్పుడు ఎంతో వింతగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ యోహాను కాలం వరకు 16:16లో, లూకాసు వార్త 16:16లో యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది,